తన చిన్నాన్న మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వివేకానందరెడ్డికి మరొక భార్య కొడుకు ఉండొచ్చని, ఆ కొడుకు భార్య ఎలా బతకాలో వివేకానందరెడ్డి ఏర్పాటు కూడా చేశారన్నారు. వివేకానందరెడ్డి చనిపోతే వారికి ఎలాంటి లాభం లేదన్నారు. అప్పటికే ఆస్తులన్నీ వివేక కుమార్తె సునీత పేరు మీదే రాశారని తెలిపారు. సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా ద్వారా వివేకానందరెడ్డి పై కామెంట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ద్వారా వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి గారికి ఇంకో భార్య ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలా బ్రతకాలి అన్నదాని గురించి వాళ్ళకు కావాల్సిన ఫైనాన్షియల్ గా అయితేనేమి, ఇంకో రకంగా అరేంజ్మెంట్స్ అయితేనేమి వివేకానందరెడ్డి గారు అప్పుడే చేసి పెట్టి చనిపోయారు. అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళెందుకు చంపుండకూడదు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి వివేకానందరెడ్డి గారు చనిపోతే ఏ లాభం లేదు. వివేకానందరెడ్డి బ్రతుకున్నంత కాలమే వాళ్ళకి ఏ లాభమైనా, ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ సునీత పేరు మీద రాసేశారు వివేకానందరెడ్డి గారు. వివేకానందరెడ్డి గారి పేరు మీద ఏవీ లేవు. వివేకానందరెడ్డి గారు చనిపోతే ఆ ఇంకొక ఫ్యామిలీకి నష్టమే తప్ప లాభం లేదు. వాళ్లకు వివేకానందరెడ్డిని చంపాలన్న మోటివ్ లేదు అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. తన చిన్నాన్న మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వివేకానందరెడ్డికి మరొక భార్య కొడుకు ఉండొచ్చని, ఆ కొడుకు భార్య ఎలా బతకాలో వివేకానందరెడ్డి ఏర్పాటు కూడా చేశారన్నారు. వివేకానందరెడ్డి చనిపోతే వారికి ఎలాంటి లాభం లేదన్నారు. అప్పటికే ఆస్తులన్నీ వివేక కుమార్తె సునీత పేరు మీద రాసేశారని తెలిపారు. సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా ద్వారా వివేకానందరెడ్డిపై కామెంట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ద్వారా వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.